సోమనాథపూర్ మైసూర్ జిల్లా మైసూరుకు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హొయసల వాస్తుశిల్పం యొక్క అత్యుత్తమ ప్రాతినిధ్యాల కేశవ దేవాలయం ఈ అస్పష్టమైన చిన్న గ్రామంలో హైలైట్. 1268లో కింగ్ నరసింహ III జనరల్ సోమనాథ్చే నిర్మించబడింది. దీని రూపకల్పన ప్రసిద్ధ శిల్పి మరియు వాస్తుశిల్పికి ఆపాదించబడినది. జనకాచార్య ఆలయానికి తూర్పు నుండి ఒక ఓపెన్ పోర్టికో ఉన్న ద్వారం ద్వారా ప్రవేశిస్తారు. ఇక్కడ ఒక స్లాబు సోమనాథుని ఉదార విరాళాలను నమోదు చేస్తుంది. హళేబీడు మరియు బేలూరులోని ఇతర హొయసల దేవాలయాల మాదిరిగా కాకుండా ఇది బాగా సంరక్షించబడింది మరియు పూర్తి టవర్లను కలిగి ఉంది. ఈ ఆలయంలో 3 నక్షత్రాల ఆకారపు మందిరాలు ఉన్నాయి. ఇవి స్తంభాల హాలులో ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు మరియు హాలు రెండూ ఎత్తైన పీఠంపై ఉన్నాయి. లోపలి గర్భాలయాలు మరియు హాలు యొక్క నేలమాళిగలు జంతు మరియు పూల నమూనాలతో విపరీతంగా చెక్కబడి ఉన్నాయి. అయితే ఆకుల పందిరి క్రింద ఉన్న దేవతల చిత్రాలు పైన గోడలను ఆక్రమించాయి. హాల్ లోపలి భాగం దాని అద్భుతమైన నిలువు వరుసలు మరియు లోబ్డ్ మోటిఫ్లు, లాకెట్టు మొగ్గలు మరియు లూప్డ్ బ్యాండ్లను ప్రదర్శించే విస్తృతమైన పైకప్పులకు విశేషమైనది. 3 పుణ్యక్షేత్రాలలో కృష్ణుడు వేణువు మరియు దక్షిణం మరియు జనార్దనుడు విష్ణువు ఉత్తరం వాయిస్తున్న పూర్తి మోడల్ జీవిత పరిమాణ చిత్రాలు ఉన్నాయి. పశ్చిమ మందిరంలో ఉన్న కృష్ణుడి చిత్రం అసలైన దాని స్థానంలో ఇటీవలి స్థానంలో ఉన్నది. సోమనాథపూర్ శిథిలమైన గ్రానైట్ పంచలింగ దేవాలయం కూడా ఉన్నది. దీనిని 1268లో సోమనాథ కుటుంబం గౌరవార్థం స్మారక చిహ్నంగా నిర్మించారు. కేశవ దేవాలయం రోజువారీ దీనికి పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.